కాంగ్రెస్ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్ జై సిడిఆర్ జై సిడిఆర్. నవీన్ గుజ్జారి మా అన్నగారు అయినటువంటి గుజ్జారి ప్రభుదాస్ గారు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మా అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి అవి చేయడానికి సులభంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు వేసి మా అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఖమ్మంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ని. గత ఎన్నికలలో 2018 ఎన్నికలలో 19 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే నేను మా గ్రామానికి సర్పంచ్ అవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన అవకాశాన్ని పుచ్చుకుంటూ మా గ్రామ అభివృద్ధికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందంజలో ఉండి మేము గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది. మండలంలోనూ డ్రైనేజెస్ చూస్తే, సీసీ రోడ్స్ చూస్తే అన్ని గ్రామాల్లో అభివృద్ధి చెందాయి. మరియు మా రేవంత్ అన్న ప్రభుత్వం సమక్షంలో జరిగే సంక్షేమ పథకాలను అన్ని తెచ్చి ప్రతి డోరుకి అందరికీ దృష్టిలో పెట్టుకొని ప్రతి డోరుకి తిరిగి సంక్షేమ పథకాలు అన్నీ పిలిపించి అమలు పరచడం జరిగింది. ఈ మా గుజ్జరి పాండు ప్రస్తుతం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. మా గుజ్జరి పాండన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మాతో పాటు అన్ని విధాలుగా అన్ని ప్రజల సమస్యలన్నీ గమనించడం జరిగి నేను ముందజలో ఉంటాను, నేను గ్రామాభివృద్ధికి మీతో పాటు నేను కూడా పాల్గొంటాను అని అనడంతో మేము కూడా మా పాండన్నని ఎన్నుకోవడం జరిగింది. సమానత్వంగా ఉండాలి, అన్ని ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ముందంజలో వెళ్ళాలి. ఎన్ని అడ్డంకాలు వచ్చినా వెనుకబాటు వేయకుండా ముందంజలో ఉండాలి. ప్రతి మా పునాది మా కాంగ్రెస్ పార్టీ పునాది మాకు సంగమేష్ అన్న పునాది గట్టిగా ఉంది కాబట్టి మేము కూడా ఇంత ధైర్యంతో ముందుకు కదులుతున్నామంటే మా సంగమేష్ అన్న మాకు అందరికీ ధైర్యం. మాది ఒక కాంగ్రెస్ కుటుంబం, అందరం మాటిస్తున్నాము. గ్రామ ప్రజలకి ప్రతి సమస్య తీరుస్తాము, ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటాము. కాబట్టి మా అందరికీ మా అమూల్యమైన ఓటుని మా వార్డు మెంబర్స్కి మరియు మా పాండన్నకి గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరి గుర్తుకే మా ఓటు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషంలో మనము జీవితం మార్చుకోలేము, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయమే మనకు ముఖ్యమైనది. కంపల్సరీ ఖమ్మంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడ్డ మన పాండన్నని గెలిపించండి ప్లీజ్. అందరికీ దండం పెడుతున్నాను. ప్లీజ్ ఇంకోసారి అవకాశం ఇప్పించండి. మన ఖమ్మంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గెలుపు మనది గట్టిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఎన్నుకున్నాను. అందరి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా, బీఆర్ఎస్ పాలన ఉన్నప్పటికీ కూడా మేము సర్పంచ్గా ఎన్నుకొని సర్పంచ్ అయ్యాం కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. ఆల్రెడీ చనిపోయిన తర్వాత కూడా దయ్యాలను బట్టి మమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు. అవి మా మనుషులకు తెలుసు, మా అందరికీ తెలుసు, గ్రామ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందరికీ ఒక్క నిమిషం ఆలోచించి మా అందరి సహకారంతో మా పాండన్నని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఖమ్మంపల్లి చౌరస్తా టు చిన్న చల్మడ వరకు గత 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్న ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేస్తున్నాం. అది ఏమంటారు, మేడి పండు చూడు మేలిపై ఉంటును, పుట్ట విప్పి చూడు పురుగులుండు అనే విధంగా వాళ్ళ రకం. ఈ పద్యాన్ని అందరూ గుర్తించుకోవాలి. ఈ పద్యం కాదు, వాళ్ళ మస్తత్వం అలాంటిది. అందరూ గుర్తించుకొని ప్లీజ్ దయచేసి మా గ్రామ ప్రజలమందరం ఏకమై మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం. ఖమ్మంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, అంతే. జై కాంగ్రెస్. కత్తెర గుర్తుకు మన ఓటు, కత్తెర గుర్తుకు మన ఓటు. కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సిడిఆర్. నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. మాట ఇస్తున్నా, అందుబాటులో ఉంటాను. గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటా. ఎలాంటి సమస్య వచ్చినా చేస్తా గిట్లా అందరి ప్రజలకు నమస్కరించి ఓటు వేయమని కోరుతున్నాను. జై సిడిఆర్.
ఎలక్షన్ పోర్ నడుస్తుంది. దేవుని దయ వల్ల గ్రామ ప్రజలు కూడా మంచిగా సహకరిస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి మస్తు ఇబ్బందులు ఉండి ఇప్పుడు కొద్దిగా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన పెద్ద చలమల నుంచి కాంపల్లి రోడ్ అయింది. ఇంకోటి మన కాంపల్లి చౌరస్తా నుంచి ఊర్ల దగ్గర కూడా రోడ్ అదే మన చౌరపల్లి చౌరస్తా నుంచి చిన్న రోడ్ పని నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా కానీ అభివృద్ధి దిక్కే చూస్తారు. అభివృద్ధి ఎక్కడుంటే ఓటు అక్కడనే వేస్తారు. మీరు ఎంత ప్రచారం చేయండి, ఏం చేయండి, ప్రజలు దేవుళ్ళు, ఓటర్లు ఎవరైతే ఉన్నవాళ్ళు దేవుళ్ళతో సమానం. కాబట్టి వాళ్లకు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయద్దు వాళ్ళకు బాగా తెలుసు. మా ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం, పనులు చేసే ప్రభుత్వం, మాటలు చెప్పుకొని ఊరు దాటే ప్రభుత్వం కాదు. 24 గంటలు ఊర్లో ఉండి ప్రజల సేవ చేసి ప్రజల మేరకు నచ్చిన ప్రభుత్వం పాలన అందించే వాళ్ళం మేము. కాబట్టి మేము ధైర్యంగా ప్రజలకు వెళ్తున్నాం, తిరుగుతున్నాం, మరియు ఓటు కూడా అడుగుతున్నాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. బలమైన కార్యకర్తలు ఉన్నారు, వార్డు మెంబర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు మంచిగా ఇంట్రెస్ట్తో పని చేస్తున్నారు. మన గ్రామ ఇప్పుడు కొత్తగా కాబోయే మన గ్రామ సర్పంచ్గా వాండన్నకి ఎన్నుకున్నాం. ఒక్కటే కాదు, అందరం ముక్త కట్టంగా గట్టి బలంతో తప్పకుండా గెలిపించుకొని ముందుకు తీసుకొస్తామని కూడా మా సభాముఖంగానే తెలియజేస్తున్నాను. అన్ని ఇబ్బందులే, ఎక్కడ పోయినా లంచాలు ఇస్తే పని సాగరిస్తాం, లేకపోతే పని చేయనివ్వం, మీతో మాకు అవసరం లేదు అన్నట్టుగా పట్టించుకోలేరు ఎవరు కూడా. వాళ్ళే మెచ్చుకుంటారు తప్ప కానీ ప్రజలు మెచ్చారు. ఇది మాత్రం శాశ్వతం. మాది ఉంది. మేము ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నిట్లో కూడా ముంగట్టుకుంటే పని చేస్తాం. ఏది కూడా ప్రజలకు కూడా ఇబ్బంది కలగలివన్నాం. మా ప్రభుత్వం వచ్చినాకనే కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి మన గ్రామంలో. మా ప్రభుత్వం వచ్చినాకనే గ్యాసులు వచ్చినాయి ప్రజలకు. మా ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. వచ్చి నుంచి ప్రతి ఒక్కరు పేదవాడు అయినవాడు లేనివాడు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యంతో అన్నం తింటున్నారు. 200 ఉచిత కరెంట్, 200 యూనిట్ ఉచిత కరెంట్ కూడా మనం ప్రజలకందరిగా అందిస్తున్నాం. ఫ్రీ బస్సు ఉన్నది. ఇలాంటి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలకు సహకరించే ప్రభుత్వం, అందరికి కలుపుకొని పోయే ప్రభుత్వం. మతం గీతం మనకు తెలియదు. మానవం ఒకటే, మానవత్వం ఒకటే, మన మానవ జాతి ఒకటే. అలాంటి దిశగా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా మేము అందరం శక్తి వంశం లేకుండా శ్రమించి తప్పకుండా పాండాన్ని గెలిపిస్తాం. కూడా మరొకసారి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తుకే జై.